విను. పేరెంటింగ్ ఒక పెద్ద ఆర్ట్ అండి. పేరెంటింగ్లో మనం పిల్లలకి ఏమి చూపిస్తున్నామో వాళ్ళు అది నేర్చుకుంటూ ఉంటారు. సో మనం వాళ్ళతో మాట్లాడేది కాదు, మనం వాళ్ళ దగ్గర ఎలా ఉన్నామో మన ప్రవర్తన, మన యాక్షన్, మన యొక్క బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేసి అక్కడ నేర్చుకుంటారు. పిల్లల దగ్గర మనం చెప్పకూడనివి లేకపోతే చేయకూడని 5 విషయాలు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్, క్రిటిసైజ్. భార్య భర్తలు ఎప్పుడు పిల్లల ముందు క్రిటిసైజ్ చేసుకోకూడదండి. అటు ఇటు క్రిటిసైజ్ చేసుకోకూడదు. అదేవిధంగా నైబర్స్ని కానీ, రిలేటివ్స్ని కానీ, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళని, ఫ్రెండ్స్ని క్రిటిసైజ్ చేయకూడదు పిల్లల ముందు. బికాస్ ఈ నేచర్ వాళ్ళు త్వరగా మన దగ్గర పిక్ చేస్తారు. సో డోంట్ క్రిటిసైజ్ అదర్స్ ఆర్ క్రిటిసైజ్ యువర్ పార్ట్నర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ కిడ్స్ అండి. చాలా ఇంపార్టెంట్ ఇది. తర్వాత షో డిస్ఇంట్రెస్ట్. సో భార్య భర్తల మధ్య గొడవలు జరగడం సహజం. అదేవిధంగా చిన్న షార్ట్ గిల్లి కజ్జాలు ఉంటాయి కదా, సో లేకపోతే పెద్ద వార అవ్వచ్చు. ఏం జరిగినా సరే పిల్లల ముందు దయచేసి వార్లు ఫైట్లు పెట్టుకోవద్దు. ఒకవేళ ఉన్నా సరే అది డిస్ఇంట్రెస్ట్ కింద వాళ్ళ ముందు చూపించవద్దు, ఎందుకంటే ప్యాసిఫై అయిపోండి. సో ఫైట్స్ ఫ్యామిలీలో ఉంటాయి యాక్చువల్గా. సో ఉన్న ఫైట్స్ని మీరు ప్యాసిఫై అవ్వడానికి భార్యాభర్తల మధ్య ఉండే ఫైట్స్ని సూర్యాస్తమం లోపు దాన్ని సాల్వ్ చేసుకోవాలని ఎప్పుడు చెప్తాను. సో డోంట్ గో విత్ యాంగర్ టు బెడ్ అని చెప్తాను. తర్వాత ఆర్గ్యూ. సో కపుల్స్ ఎక్కువ చేసేది ఏంటంటే ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. నేను చెప్పిన పాయింట్ రైట్, నా పర్సెప్షన్ రైట్, నేను చేసిందే రైట్, నేను ఇలాగే చేయాలి, ఇలా చేస్తే సక్సెస్ అవుతుంది అని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది చూసారా. ఆ ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు పిల్లల ముందు పెట్టొద్దండి. పిల్లలు ఆర్గ్యుమెంట్ నేర్చుకుంటారు. స్కూల్లోని, కాలేజెస్లో కూడా పిల్లలు అదే యాటిట్యూడ్తో ఉంటారు. లైఫ్లో వాళ్ళు ఎక్కువ ఆర్గ్యూ చేసే పర్సన్స్ కింద మారుతారనమాట. అది మంచి పేరెంటింగ్ కాదు. తర్వాత ఇగ్నోర్. సో ఏంటంటే మీ యొక్క పార్ట్నర్ని తెలుసో తెలియకో ఇగ్నోర్ చేయడం. సో ఏంటంటే ఫ్యామిలీ లైఫ్లో ఇగ్నోరింగ్ అనేది ఉండకూడదండి. ఎందుకంటే మిగతా వాళ్ళని మనం అర్థం చేసుకొని వాళ్ళకి కావాల్సిన హెల్ప్, తర్వాత సపోర్ట్ సిస్టమ్ మనం ఇవ్వాలి. చాలా సందర్భాల్లో మనం తెలుసో తెలియక ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫ్యామిలీలో క్రియేట్ అవుతాయి. ఇది అన్ని పిల్లలు చూస్తున్నారు. ఇగ్నోర్ చేయకండి మీ పార్ట్నర్ని. రెస్పెక్ట్ దెమ్. వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏంటో చూడండి. వాళ్ళు ఏమి కోరుకుంటున్నారో మీకు తెలుసు కదా, ముందుగానే చేసేయండి. దట్ ఈస్ మ్యూచువల్ రెస్పెక్ట్ అనమాట. డిస్కసింగ్ ప్రైవేట్ ఇష్యూస్. భార్య భర్తల మధ్యలో అనేక ఇష్యూస్ ఉంటాయి, అనేక సీక్రెట్స్ ఉంటాయి, అనేక విషయాలు మాట్లాడుకోవాల్సినవి ఉంటాయి. సో ఈ యొక్క ఇష్యూస్ని మన పిల్లల ముందు డిస్కస్ చేయకపోవడం మంచిదండి. ఏంటంటే మీ ప్రైవేట్ స్పేసే. ఎంత మన ఫ్యామిలీ అనుకున్నా సరే పిల్లలే, అడల్ట్స్. ఏంటంటే మీ ప్రైవేట్ ఇష్యూస్ని పిల్లల ముందు మీరు డిస్కస్ చేయకండి. ఎందుకంటే దానికో మీ స్పెషల్ స్పేస్ చూసుకొని ఆ స్పేస్లో మాత్రమే డిస్కస్ చేయండి. ఇలాంటి మంచి హ్యాబిట్స్ మన ఇంట్లో అలవాటు చేసినట్లయితే హ్యాపీగా ఉంటుందండి ఆ ఫ్యామిలీ. హ్యాపీ లివింగ్.